మనం అధర్మంలో పుట్టి అధర్మంలోనే జీవిస్తూ అధర్మంలోనే మరణిస్తున్నాం. అందుకే మనం జీవితాంతం రాత్రి పగలు అనే తేడా లేకుండా ధర్మపన్నాలు వల్లిస్తున్నాం. బ్రహ్మచర్యం ద్వారా జన్మించిన నూతన మానవాళి ధార్మికత గురించి మాట్లాడదు, చర్చించదు. ఎందుకంటే ధార్మికత వారి జీవితాలలో ఇమిడిపోయి ఉంటుంది. ఎవరైనా తమ జీవితంలో భాగం కానటువంటి వాటి గురించే మాట్లాడతారు తప్ప వారి జీవితంలో భాగమైన వాటి గురించి నోరెత్తరు. మనం సెక్స్ గురించి మాట్లాడం, ఎందుకంటే అది మన జీవితంలో ఒక భాగం. అంతేకాదు, అదే మన జీవితం. కానీ మనం ఎప్పుడు దేవుడి గురించే మాట్లాడతాం, ఎందుకంటే మన జీవితాలతో దేవుడికి ఎలాంటి సంబంధం లేదు. కాబట్టి నిజానికి మన జీవితాలలో మనం సాధించలేని వాటి గురించే మనం ఎప్పుడూ మాట్లాడుతూ ఆ లోటును భర్తీ చేసుకుంటాం. పురుషుల కన్నా స్త్రీలే అతిగా ఏదో ఒకటి వాగుతూ ఉండడం మీరు చూసే ఉంటారు. ఇరుగు పొరుగు వారితోనో లేదా ఎక్కడ పడితే అక్కడ ఎవరో ఒకరితో ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. అసలు స్త్రీలు ఎందుకు ఇలా అతిగా వాగుతారు? పురుషులకు వారి పని వారికి ఉంటుంది, స్త్రీలకు అలా ఉండదు. ఎక్కడ తగినంత పని ఉండదో అక్కడ పిచ్చాపాటి చోటు చేసుకుంటుంది. ఈ స్త్రీ లక్షణం భారతదేశం మొత్తానికి వర్తిస్తుంది. ఊరికే వాగడం తప్ప ఈ దేశంలో ఎవ్వరూ ఏమీ చేయరు. బ్రహ్మచర్యం నుంచి పుట్టిన నవీన మానవుడు ఊరికే ఏదీ వాగడు. అతడు హాయిగా ఆనందంగా జీవిస్తాడు. అతడు మతం గురించి మాట్లాడడు, కానీ అందులోనే జీవిస్తాడు. ప్రజలు మతం గురించి విడిగా మాట్లాడడమే మర్చిపోతారు, ఎందుకంటే మతంలో జీవించడం వారికి సహజమైపోతుంది. అసలు అలాంటి నవీన మానవుడి గురించి ఊహించడం కూడా ఎంతో అద్భుతంగా, పరమాద్భుతంగా ఉంటుంది. అలాంటి కొంతమంది మహానుభావులు ఈ భూమిపై జన్మించారు. కానీ అలాంటి జన్మలు చాలా అరుదుగా సంభవిస్తాయి. అంటే అప్పుడప్పుడు చాలా అరుదుగా మహావీరుడు లాంటి వాడు జన్మిస్తాడు. చాలా ఖరీదైన దుస్తులు కూడా అతడి సౌందర్యం ముందు వెలవెలబోతూ ఉంటాయి. అందుకే ఎలాంటి దుస్తులు లేకుండా అతడు నగ్నంగా నిలబడతాడు. అలాంటి మానవుని దివ్య సౌందర్యం నలుదిశలా వ్యాపిస్తుంది. పాలరాతి విగ్రహంలా అతడు ఎంతో అందంగా కనిపిస్తాడు. తొణికిసలాడే జీవంతో కూడిన దివ్య ప్రకాశం అతడిలో ఉట్టిపడుతూ ఉంటుంది. అందుకే అతడి పేరు వర్ధమానుడు, అంటే యోధుడు అయినప్పటికీ అతనిని అందరూ మహావీరుడు అని కొనియాడారు. మహావీరుడు అంటే అన్నింటినీ జయించినవాడు అని అర్థం. అతడిలో ఉట్టిపడే బ్రహ్మచర్య తేజస్సుకు ప్రజలందరూ పరవశించిపోయేవారు. బుద్ధుడు, జీసస్, లావోడ్జు వంటి వారు చాలా అరుదుగా జన్మిస్తారు. మొత్తం మానవాళి చరిత్రలో అలాంటి వారిని మనం వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. ఏ రోజు బ్రహ్మచర్యం ద్వారా పిల్లలు పుడతారో సరిగ్గా వినండి, ఎందుకంటే బ్రహ్మచర్యం ద్వారా పిల్లలు అనేది మీకు వింతగా అనిపించవచ్చు. కానీ నేను పూర్తిగా ఒక కొత్త విషయం గురించి మాట్లాడుతున్నాను. ఏ రోజు బ్రహ్మచర్యం ద్వారా పిల్లలు పుడతారో అప్పుడు ప్రపంచంలోని ప్రజలందరూ ఎంతో అందంగా, ఎంతో శక్తిమంతులుగా, ఎన్నో తెలివితేటలతో మహామేధావులుగా జన్మిస్తారు. విశ్వచైతన్యం గురించి తెలుసుకోవడానికి అలాంటి వారికి ఎంతో సమయం పట్టదు. మనం రాత్రి నిద్రపోయేంత సహజంగా వారు దాన్ని తెలుసుకుంటారు. ఇన్సోమ్నియా అంటే నిద్రలేమి వ్యాధి. అలాంటి వ్యాధితో బాధపడుతున్న వ్యక్తితో తల కింద దిండు పెట్టుకుని పడుకుంటే వెంటనే హాయిగా నిద్ర పట్టేస్తుంది అని నేనంటే అతను ఏమాత్రం ఒప్పుకోడు. పైగా నేను అబద్ధం ఆడుతున్నాను అనుకుంటాడు. ఎందుకంటే అలాంటి వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి ఎంత ప్రయత్నించినా అతడికి నిద్ర పట్టదు. ఎందుకంటే అదొక వ్యాధి, అంతే. న్యూయార్క్ నగరవాసులలో దాదాపు 40% మంది నిద్రమాత్రలు వినియోగిస్తున్న వారే. మరో 100 సంవత్సరాలలో కనీసం ఒక్కరు కూడా నిద్రపోలేని పరిస్థితి దాపురిస్తుందని, నిద్రపోయేందుకు అందరూ నిద్రమాత్రల నుంచి మత్తుమందులు వాడే పరిస్థితికి చేరుకుంటారని అమెరికా వాసులందరూ భయపడుతున్నారు. అదే పరిస్థితి మరో 200 సంవత్సరాలలో భారతదేశానికి కూడా దాపురించే ప్రమాదం ఉంది. ఎందుకంటే అమెరికాతో పోటీపడి దాన్ని మించిపోయేందుకు మనం ప్రయత్నిస్తున్నాం.
రోగాల విషయంలో కూడా అదే పోటీ వర్తిస్తుంది మరి. మరో 500 సంవత్సరాలలో ప్రపంచవ్యాప్తంగా నిద్రపోయేందుకు అందరికీ నిద్ర మాత్రలు వేసుకోవడం తప్పనిసరి అయిపోతుంది. అప్పుడే పుట్టిన పసికందుకు పాలకు బదులు మత్తుమందు ఇవ్వాల్సి రావచ్చు. ఎందుకంటే తల్లి గర్భంలో ఉండగానే ఆ శిశువుకు అశాంతి దాపురిస్తుంది. అలాంటి పిల్లలకు 500 సంవత్సరాల క్రితం ప్రజలు పడుకోగానే నిద్రపోయేవారు అని చెప్తే వారు ఏమాత్రం నమ్మకపోగా అదెలా సాధ్యం అంటూ ఎదురు ప్రశ్నిస్తారు. ఆ స్థాయికి చేరుకుంటుంది మానవాళి పరిస్థితి. ఒకప్పుడు మనుషులు మోసాలు, దొంగతనాలు, హత్యలు చేసేవారని, ఒకరినొకరు పొడుచుకొని చస్తూ యుద్ధాలు చేసుకునేవారని, విషం తాగి ఆత్మహత్యలు చేసుకుంటూ ఉండేవారని బ్రహ్మచర్యం నుంచి జన్మించిన మానవాళికి ఎంత చెప్పినా వారు నమ్మరు. ఎందుకంటే వారికి అలాంటివేమీ తెలియదు. అందువల్ల అదెలా సాధ్యం అంటారే తప్ప మనుషులు అలా కూడా ఉంటారని వారికి ఎప్పటికీ నమ్మకం కలగదు. ఇంతవరకు సృష్టి కార్యం లైంగిక ప్రవృత్తి వల్ల జరుగుతోందే కానీ అది శారీరక స్థాయిని మించి కొంచెమైనా లోతుకు వెళ్ళలేదు. ఆధ్యాత్మిక సంయోగం త్వరలో వస్తుంది. అదే మానవాళికి నూతన జీవితాన్ని ప్రసాదిస్తుంది.